హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మళ్ళీ ఒక స్టిచ్చింగ్ వీడియో అయితే వచ్చేసిన అనమాట. ఈరోజు వచ్చి మనమైతే బ్లౌజ్ కట్ చేస్తున్నాము. ఒకసారి మీరు కూడా చూసేయండి. నేనైతే ఇక్కడ లెంత్ వచ్చేసి 13.5 తీసుకున్నాను. అదేవిధంగా చెస్ట్ లూజ్ వచ్చేసి 8 తీసుకున్నాను అనమాట. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు ఎట్లా చేసుకోవాలని. నేను బ్యాక్ హుక్స్ పెట్టుకోవాలనుకుంటున్నా కాబట్టి ఓపెన్ ఉన్నది మన సైడ్ పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ అంతా వదిలేసిన అనమాట. మార్కింగ్ చేసుకున్నా, ఎందుకంటే ఎక్స్ట్రా కట్ చేస్తాం కాబట్టి 1/2 ఇంచ్ వదిలేసి మార్కింగ్ అయితే చేసుకున్నాను అనమాట. అంటే 13.5 పొడవు పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి నడుం లూజు, మనకి నడుం లూజ్ ఎంత ఉందో అంత తీసుకొని 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను అనమాట. తర్వాత షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. మీరు ఆది బ్లౌజ్ తీసుకొని ఎంత ఉంటుందో అంత కొలుచుకొని అయితే తీసుకోండి. తర్వాత వచ్చేసి 3 ఇంచెస్ షోల్డర్కి ఉంచేసి మిగిలిందంతా నెక్కి అయితే డ్రా చేసుకున్నాను అనమాట. నెక్ పొడవు వచ్చేసి 9.5 అయితే తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఆమ్ రౌండ్ తీసుకోవడానికి 1.5 పెట్టుకున్నాను. అది కూడా మీ సైజుని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా అయితే కట్ చేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా, చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటి మీరు నిజంగానే యూట్యూబ్లో చూసి స్టిచ్చింగ్ చేస్తున్నారా, అబద్ధం చెప్తున్నారు అనేసి అంటున్నారు. అదైతే ఏం అబద్ధం కాదు. నేను నిజంగానే యూట్యూబ్లో చూసే కట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట. అండ్ అదేవిధంగా నాకు స్టిచ్చింగ్ కూడా బాగానే వస్తుంది. ఏవి కూడా ఇప్పటివరకు అయితే పాడవ్వలేదు. నేను చాలా అయితే చేసినాను స్టిచ్చింగ్, అన్నీ కూడా పర్ఫెక్ట్గానే వచ్చినాయి. ఏది కూడా మిస్ అవ్వలేదు అనమాట. కొంచెం మనం ఇంట్రెస్ట్ పెట్టి చూసినట్టయితే అన్నీ నీట్గా అర్థమవుతాయి. 1-2 సార్లు చూసి ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. తర్వాత వచ్చేసి ఇటు ఫోల్డింగ్ ఉన్న సైడు మన సైడ్ వేసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. మనం ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాం అనమాట, ప్రిన్స్ కట్. సో అది ఎట్లా ఉందో అట్లనే మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా. బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అట్లనే మార్కింగ్ అయితే చేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇక్కడ డాట్ కోసం అయితే నేను 3.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. సో మీరు ఒకసారి సైజ్ చూసుకొని అయితే మార్కింగ్ చేసుకోండి. కొంతమందికి 4 ఇంచెస్ ఉంటుంది, నా సైజ్కి 3.5 సరిపోతుంది. నేనైతే 3.5 మార్కింగ్ చేసుకొని అదేవిధంగా డాట్ పొడవు కోసమని 4 ఇంచెస్ అయితే తీసుకున్నాను. దానికి ఇట్లా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని అటు సైడ్ ఒక 1/2 ఇంచు, తర్వాత ఇటు వచ్చేసి 1 ఇంచు డ్రా చేసుకొని మార్కింగ్ చేసుకొని ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి చంక రౌండ్ ఉంటుంది కదా, అక్కడికైతే ఇట్లా ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఈ మార్కింగ్ వచ్చేసి 5 to 6 మధ్యలో అయితే ఉండాలన్నమాట. మనకి ఆమ్ రౌండ్ ఉంటుంది కదా, అక్కడ 5 to 6 మధ్యలో అయితే ఉండాలి. ఇక్కడ మనం కుట్టేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా వెళ్ళిపోతుంది కదా, మనం ఇక్కడ కట్ చేసుకుంటాం కాబట్టి ఎక్స్ట్రా వెళ్ళిపోతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ డాట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ కిందికి అనుకొని ఇట్లా సైడ్కి అయితే షేప్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ పైకి పెట్టుకొని షేప్ అయితే ఇచ్చుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి నేనైతే 6 తీసుకున్నాను. మీరు కొంచెం డీప్ కావాలనుకుంటే 6.5 తీసుకోవచ్చు. నేనైతే 6 పెట్టుకొని డిజైన్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. చూస్తున్నాను, నేను ఇక్కడ వచ్చేసి స్టార్ నెక్ పెడదాం అనుకుంటున్నాను, అందుకే నేను స్టార్ నెక్ అయితే డ్రా చేసిన అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం లోపలికి అయితే తీసుకొని కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ రౌండ్కి లోతు తీయాల్సిన అవసరం లేదా అనే డౌట్ మనకి రావచ్చు. మనకి ప్రిన్స్ కట్ చేసి కుడుతున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా వస్తుంది, అది కట్ చేసేసుకుంటాం కాబట్టి రౌండ్ షేప్ తీయకపోయినా పర్లేదండి, నీట్గానే వస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే నీట్గా కట్ చేసేసుకున్నాను. నేనైతే ఇక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక మిస్టేక్ అయితే చేసిన అనమాట. మీరు ఎవరైనా ముందుగా కనిపెట్టినట్టయితే కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి, లేదంటే నేను లాస్ట్లో అయితే చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. నేను ఏం మిస్ చేసినా అనేది అయితే లాస్ట్లో చెప్తాను, తప్పకుండా చూడండి. ఒకవేళ మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా ఇంకా కుకింగ్ వీడియోస్ కానీ స్టిచ్చింగ్ వీడియోస్ కానీ మీరు ఇంకా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, నేనైతే ఇట్లా మంచిగా కట్ చేసేసుకున్నాను.
సో బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను. నేను హ్యాండ్స్ పొడవు వచ్చేసి 4.5 అయితే తీసుకున్నాను అనమాట. అండ్ లూజ్ వచ్చేసి 5 తీసుకున్నాను. 2 ఇంచెస్ ఖర్చు కోసం అని ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక 1.5 ఇంచ్ కిందికి అయితే షేప్ కోసం అయితే డ్రా చేసుకున్నాను అనమాట. సో చంక రౌండ్ వచ్చేసి మనది 7 కాబట్టి 7 వరకు అయితే మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, హ్యాండ్స్ కూడా ఈ విధంగా అయితే మంచిగా నీట్గా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది ఏదైనా కూడా కట్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, చాలా నీట్గా వచ్చినాయి హ్యాండ్స్ కూడా. సో లైనింగ్ అయిపోయింది కదా, సేమ్ ఇప్పుడు లైనింగ్ వేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఇప్పుడు స్టిచ్చింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. బ్యాక్ పార్ట్ బ్యాక్ ఓపెన్ కాబట్టి విడివిడిగా అయితే వస్తుంది. ఇట్లా ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్కి రైట్ సైడ్లో లైనింగ్ పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను నెక్ దగ్గర. తర్వాత వచ్చేసి ఇప్పుడు లైనింగ్ సైడ్ ఒక స్టిచ్ వచ్చేలాగా అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనం తిప్పేసినప్పుడు నీట్గా వస్తుంది అనమాట, ఎక్కడ కూడా ముడతలది రాకుండా నీట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నీట్గా వస్తుంది అనమాట లోపలికి ఒక స్టిచ్ వేయడం వల్ల. సో మొత్తం ఈ విధంగా కుట్టేసుకుంటున్నాను. మీరు ఒకవేళ 2 కుట్లు కావాలనుకుంటే దగ్గరికి వేసుకొని మళ్ళీ కొంచెం దూరం ఇంకొకటి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒకటే స్టిచ్ అయితే వేసినాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు మొత్తం లైనింగ్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను అనమాట. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అయితే నేను చెప్పేది నమ్మట్లేదు అనమాట ఎవరు కూడా. యూట్యూబ్లో చూసే స్టిచ్చింగ్ నేర్చుకొని స్టిచ్ చేస్తున్నాను అంటే, ఏంటి యూట్యూబ్లో చూసి నువ్వు స్టిచ్చింగ్ చేస్తున్నావా, మేము నమ్మాలా అనేసి అయితే అంటున్నారు. సో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకైతే ఏం లేదు కదా. నేను అబద్ధం చెప్తే నాకేమొస్తుంది, ఏమి రాదు కదా. సో నేను నిజంగా యూట్యూబ్లో చూసి ట్రై చేసి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట. కొంచెం నిదానంగా చూడండి, ఒక 2 సార్లు చూసినట్టయితే అలవాటు అయిపోతుంది. కొంచెం స్టిచ్చింగ్ తెలిసిన వాళ్ళకైతే ఇంకా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో మనకి బ్యాక్ నెక్ కుట్టేసినాను, అదేవిధంగా లైనింగ్ కూడా అటాచ్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయిందనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఉక్స్ పట్టి అయితే యాడ్ చేస్తున్నాను. ఉక్స్ పట్టి కోసం 2 ఇంచెస్ లైనింగ్ క్లాత్ తీసుకొని ఇట్లా 2 మడతలు వేసుకొని మనం మెయిన్ క్లాత్ పైన పెట్టేసి ఒక కుట్టు అయితే వేసినాను. తర్వాత వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసి కుట్టేసుకోవాలి. సో ఇదైతే అయిపోయిందనమాట మనకి. చూస్తున్నారు కదా, ఒక సైడ్ అయితే అయిపోయింది. ఇంకో సైడ్ కాజా పట్టి అయితే ఇప్పుడు కుట్టేస్తున్నాను. మనం ఇందాక లైనింగ్ క్లాత్ పైన పెట్టి కుట్టాము కదా, ఇప్పుడు కిందన పెట్టేసి కుట్టేసేయాలన్నమాట. ఎందుకంటే మనకి కాజా పట్టి అనేది పైకి వస్తుంది కదా, అందుకోసమని కింద పెట్టి కుట్టి ఇట్లా మడిచినప్పుడు అదైతే పైకి వస్తుంది అనమాట. సో నేను మిస్టేక్ చేసిన అని చెప్పిన కదా, ఏంటి అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. ఒకవేళ అర్థం కాకపోతే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, అర్థమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి అయిపోయింది కదా, కింద నడుముకి అయితే పట్టి వేసేస్తున్నాను అనమాట. నడుం పట్టి కోసం 1 ఇంచ్ ఉండేలాగా అయితే లైనింగ్ క్లాత్ తీసుకొని అటాచ్ చేసేసి తిప్పేసుకొని ఒక కుట్టు వేసుకొని మళ్ళీ మడిచేసి లోపలికి అయితే వేసేసిన అనమాట. మీకు ఇక్కడ కుట్టు కనిపించద్దు అనుకుంటే మీరు హెమ్మింగ్ చేసుకుంటే కూడా వస్తుంది. ఇప్పుడు సేమ్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన రైట్ సైడ్ పెట్టేసుకొని నెక్ అయితే కుట్టేస్తున్నాను అనమాట. నెక్ కుట్టేసి తర్వాత తిప్పేసుకోవాలి. తిప్పేసిన తర్వాత మిగిలిన ఉంటాయి కదా అయితే అవి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి కొంచెం ఒక 2-3 సార్లు చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఒకవేళ స్టిచ్చింగ్ ఎవరికైనా కొంచెం ఐడియా ఉంది అనుకునే వాళ్ళు తప్పకుండా డిజైన్స్ ఏమన్నా నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా చూసి ట్రై చేయండి, ఈజీగానే వస్తుంది. కాకపోతే మనకి ఏమంటారు, ఓపిక అనేది ఉండాలన్నమాట. ఓపికతో చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. అర్థం అవ్వదంటూ ఏమీ లేదు. సో నన్ను రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ అదే అనమాట. నేను వచ్చేసి ఇక్కడైతే ప్లెయిన్ బ్లౌజ్ అయితే కుట్టట్లేదు, నేను డిజైన్ బ్లౌజే కుడుతున్నాను. ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉంది కదా ఈ డిజైన్ వచ్చేసి, చిన్నగా అంచు వస్తుంది కదా మనకి ఫ్రంట్ పార్ట్లో, ఆ డిజైన్ అయితే పెట్టుకొని కుట్టుకుంటున్నాను అనమాట నేను. సో ఈ డిజైన్ ఎట్లా కుట్టాలనేది కూడా నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నా. సో ఈ విధంగా అయితే మంచిగా అటాచ్ చేసేసుకున్నాను అనమాట. ఎవరికైనా క్లియర్గా కావాలి ఇది అనుకుంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఒక వీడియో క్లియర్గా కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. తర్వాత వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ అయితే అటాచ్ చేస్తున్నాను అనమాట. షోల్డర్ దగ్గర మనకి నెక్ సైడ్ కొంచెం లోపలికి ఉండేలాగా అయితే
స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి షోల్డర్ జాయింట్ చేసేప్పుడు, ఎందుకంటే షోల్డర్ కిందికి జారకుండా ఉంటుంది అనమాట. ఈ విధంగా 2 కుట్టేసిన తర్వాత షోల్డర్ పైన ఒక కుట్టు అయితే వేసేసుకొని ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కట్ చేసేసుకొని ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకుందాము. నేను హ్యాండ్స్ కూడా ముందే లైనింగ్ మెయిన్ క్లాత్ అటాచ్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా కుట్టడమే చూపిస్తున్నాను అనమాట మీకు. సో నేను ఒక మిస్టేక్ చేసిన అని చెప్పిన కదా, అదేంటిది అంటే ఇప్పుడు చెప్పేస్తాను చూడండి. నేను బ్యాక్ పార్ట్కి అయితే డాట్స్ వేయలేదనమాట, మొత్తం కుట్టేసి అట్లనే పెట్టేసి జాయింట్ కూడా వేసేసిన. అసలు ఆ బ్లౌజ్ వేసుకునే వరకు కూడా నేను చూసుకోలేదు. సో తర్వాత మళ్ళీ చూసుకొని అంటే సరిపోయిందా లేదా అని చూస్తూ ఉంటాం కదా, ఆ విధంగా చూసినప్పుడు బ్యాక్ డాట్ వేయలేదని అప్పుడు గుర్తొచ్చి మళ్ళీ తర్వాత అయితే వేసుకున్నాను బ్యాక్ డాట్ వచ్చేసి. సో అదేం పెద్ద ప్రాబ్లం కాలేదు, తర్వాత కూడా వేసుకోవచ్చు మనము బ్యాక్ డాట్ అనేది. బ్యాక్ డాట్ వేసిన తర్వాత చాలా మంచిగా అయితే ఫిట్టింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఇక్కడ మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఖర్చు కోసం, ఆ 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని కుట్లు అయితే వేసేస్తున్నాను అనమాట. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ అండ్ ఈజీగా బ్లౌజ్ అయితే నేను కుట్టేసినాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చాలా అంటే చాలా మంచిగా వచ్చింది బ్లౌజు. సో మీరు ఇంకా వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎక్కడ నుండి వీడియో చూస్తున్నారో కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో అడగండి, రిప్లై అయితే ఇస్తాను. వీడియో అయితే అందరికీ నచ్చిందనేసి అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మనీ బ్లాగ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు ముందు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి.